మనము అపోస్తులుల కార్యములు అనేటువంటి పుస్తక ధ్యానములో ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనం వరకు కూడా మనము నేర్చుకున్నాం. అయితే మూల వాక్య ప్రకారంగా మొట్టమొదటిగా సంఘము ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? యెరూషలేములో ప్రారంభించబడింది. అయితే యెరూషలేములో గొప్ప హింస కలిగింది. పెద్దలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారిలో ఒక వ్యక్తి అయినటువంటి స్టెఫనుని చంపేశారు, రాళ్లతో కొట్టి. చంపేసినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు, అపోస్తులు తప్ప శిష్యులందరూ కూడా అటు ఇటు చెదరిపోయారు. అయితే చెదరిపోయిన వారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు. అలాగా వెళుతూ ఉన్న అలా చెదరిపోయిన వారు వెళ్ళి ఏం చేశారని చెప్పాను? సువార్త ప్రకటించారు. అలా వెళ్ళిపోయిన వారిలో యోదయ, సమరయ ప్రాంతాల్లోనికి సువార్త వెళ్ళింది. మూలవాక్య ప్రకారంగా యెరూషలేము తర్వాత యోదయలోను సమరయలోను అని ఉంటుంది కదా, అలాగా యోదయ సమరయలోనికి సువార్త వెళ్ళింది. దేవునికి స్తోత్రం. సమరయాలో కూడా గొప్ప ఉజ్జీవం ఫిలిప్ గారి ద్వారా రగిలింది. అనేక మంది దేవుని నామాన్ని అంగీకరించారు. సమరయులు కూడా అన్యజనులైనప్పటికీ కూడా వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా, బాప్తీసాలు తీసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చెదరిపోయిన వారు కొంతమంది దమస్కు ప్రాంతానికి వెళ్ళారని కూడా చెప్పాను. అపోస్తుడైనటువంటి పౌలు మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు చాలా క్రూరుడిగా, మూర్ఖుడిగా ఉండి క్రీస్తు నమ్ముకున్న వారందరినీ హింసించేటువంటి గొప్ప పనిలో ఉన్నాడు. అదే తనకి ప్రాణాధారమైనట్టుగా ఎంచుకుని అనేక మంది క్రైస్తవులను చంపుతున్నాడు. దమస్కు కూడా వెళ్ళి అక్కడున్న క్రైస్తవులను చంపడానికి పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకుని బయలుదేరి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో దమస్కుకు సమీపంగా వచ్చినప్పుడు దేవుడు అతన్ని దర్శించడం, సౌలు పౌలుగా మార్చబడడం మనము విన్నాం. అయితే ఆ దమస్కు పట్టణంలో కొన్ని దినాలు సువార్త ప్రకటించారు పౌలు గారు. అది నచ్చినటువంటి కొంతమంది యూదులు అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అతన్ని కిటికీ గుండా దించేసి తప్పించేస్తారు. అలాగా ఆయన యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు కూడా పౌలు గారిని చేర్చుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఇంతవరకు క్రైస్తవులను హింసించాడు కదా, ఇప్పుడు కూడా హింసించడానికి ఇదొక పన్నాగమేమో అనుకుని అపోస్తులు కూడా అతన్ని చేర్చుకోవడానికి ఆటంకపరిచబడినప్పుడు బర్నబా వచ్చి విషయం అంతా చెప్తారు. లేదు, ఇతను నిజంగా మారు మనసు పొందాడు, దేవుడు ఇతను దర్శించాడని చెప్పినప్పుడు బర్నబా మాటలను బట్టి అపోస్తులు పౌలు గారిని చేర్చుకుంటారు. అక్కడ ఉండి యెరూషలేము పరిసర ప్రాంతాల్లో మరలా సువార్త ప్రకటిస్తూ అనేక మందితో తర్కిస్తున్న సమయంలో యెరూషలేములో కూడా కొంతమంది మరి పౌలు గారిని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు శిష్యులందరూ ఏం చేస్తారంటే పౌలు గారిని అక్కడి నుంచి కైసరయా నుండి తార్సునకు పంపించేస్తారు. తార్సు అనేది పౌలు గారి యొక్క సొంత గ్రామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అక్కడికి వెళ్ళి ఉంటారు పౌలు గారు. ఈ క్రమంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఇలా చెదరిపోయిన వారిలో కొంతమంది ఏ ప్రాంతానికి వెళ్ళారు అనంటే అంతియొకయ అనేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు 11వ అధ్యాయము 19 నుంచి 26 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ అంతియొకయ సంఘ ప్రారంభం మనకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అంతియొకయ ఒకసారి చదువుదామా? 19వ అధ్యాయము
19వ వచనము. స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే కుప్రా అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అలా చెదరిపోయిన వారంట ఎక్కడి వరకు వెళ్ళారంట? ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు కూడా వెళ్ళిపోయారు. ఈ యెరూషలేము ప్రాంతము పైకి ఉంటుందన్నమాట. అదంతా యెరూషలేము పైన. ఫెనీకే, కుప్రా అనేదేమో ఒక ద్వీపం. ఆ ద్వీపంలోని కొంతమంది వెళ్ళారు. ఆ పైకి అంతియోకియా ఉంటుంది, అక్కడికి కొంతమంది వెళ్ళారు. ఈ అంతియోకియా సిరియాలో ఉన్నటువంటి అంతియోకియా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండే అంతియోకియా? సిరియాలో ఉండే అంతియోకియా. ఇది ఇంకొక అంతియోకియా కూడా ఉంటుంది, పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకియా. అంటే అంతియోకియా అంటే 2 ఉంటాయి కాబట్టి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. సిరియాలో ఉన్నదా, పిసిదియాలో ఉన్న అంతియోకియా అనేది మనము స్పష్టంగా తెలుసుకుంటే మనకి బైబిల్ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ అంతియోకియా సిరియాలో ఉన్నటువంటి అంతియోకియా. అక్కడికి కూడా వెళ్ళి ఏం చేస్తున్నారంట? చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. కుప్రీయులు అంటే కుప్రా అనేటువంటి ద్వీపానికి సంబంధించిన వారు కూడా అంతియోకియాలో ఉన్నారు. కురేనీయులు అని అంటే వీళ్ళు ఎవరు అనంటే, కురేనీయులు ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి వారు. కురేనీయులు ఒక విధంగా నల్ల జాతి ప్రజలు అన్నమాట. వాళ్ళు కూడా అంతియోకియాలో ఉన్నారు కొంతమంది. మరి ఏ ప్రదేశం, ఏ పని నిమిత్తం వచ్చారో, ఎందుకొరకు వచ్చారో తెలియదు కానీ ఈ అంతియోకియాలో కుప్రీయులు ఉన్నారు, కురేనీయులు కూడా ఉన్నారు. అయితే సంచరిస్తూ వెళ్ళినటువంటి వారు వాళ్ళందరికీ ప్రభువైన యేసు క్రీస్తును గురించినటువంటి వార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం. చాలామంది అక్కడ ప్రభువు తట్టు తిరిగారు. అంతియోకియాలో గొప్ప ఉద్యమం లేచింది. అంతియోకియా పట్టణములో అనేక మంది ప్రభువు తట్టు తిరిగారంట. దేవునికి స్తోత్రం. ఈ అంతియోకియా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. రోమా సామ్రాజ్యంలో 3 పెద్ద పట్టణాలు ఉన్నాయి. రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నటువంటి పట్టణాలలో 3 అతి ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. ఒకటి రోమ్ అయితే, రెండవది ఐగుప్తులో ఉన్నటువంటి అలెగ్జాంద్రియా అనేటువంటి పట్టణము, మూడవది ఈ అంతియోకియా, సిరియాలో ఉన్న అంతియోకియా కూడా ఒక ముఖ్యమైన పెద్ద పట్టణం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ అంతియోకియా గురించి నేను ఎంత నొక్కి చెప్తున్నాను అనంటే, పౌలు గారి యొక్క సువార్త దండయాత్రలన్నీ కూడా ఈ అంతియోకియా నుండే ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడి నుంచే వెళతారు, తిరిగి అక్కడికే వస్తారు. అది కేంద్ర బిందువు అన్నమాట. అందుకని సంఘము గురించి కొంచెం మీకు ఎక్కువగా చెప్తా ఉన్నాను. అయితే చాలామంది అక్కడ ప్రభు తట్టు తిరిగినప్పుడు యెరూషలేములో ఉన్న అపోస్తలులకు తెలిసిందంట, అంతియోకియా పట్టణంలో చాలామంది ప్రభు తట్టు తిరిగారు, ప్రభు నామాన్ని అంగీకరించారు అని తెలుసుకుని అక్కడికి వాళ్ళందరినీ బలపరచడానికి ఎవరిని పంపించారు అనంటే, మరలా బర్నబా అనే వ్యక్తిని పంపించారు. ఎవరిని పంపించారు? బర్నబా. చెప్పాను కదా, బర్నబా కుప్రా ప్రాంతానికి చెందినటువంటి వాడు. అతడు కూడా సామాన్యమైన విశ్వాసే. అందరిలాగా ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అపోస్తుల దగ్గరే ఉండిపోయిన
ఒక సామాన్యమైన విశ్వాసి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునిలో ఈ బర్నబా చాలా బలపరచబడ్డాడు, చాలా ఎదిగిపోయాడు. ఒక విధంగా మనం అతని గురించి చెప్పాలి అని అంటే 24వ వచనం చూడండి. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. హల్లెలూయా. ఎవరు? బర్నబా. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన సత్పురుషుడు అంట. మంచి పురుషుడు ఈ బర్నబా. చాలా నమ్మకమైన వ్యక్తి, దేవునిలో చాలా ఎదిగినటువంటి వ్యక్తి. అందుకనే ఈ అపోస్తలులు ఏం చేశారంట, ఈ బర్నబాను అంతియోకియాకు పంపించి, నువ్వు వెళ్ళి అంతియోకియాలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా బలపరచు అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించుచు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. హల్లెలూయా. బర్నబా అంతియోకియాకు వచ్చి అక్కడ ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా బలపరుస్తున్నాడంట, స్థిరపరుస్తున్నాడంట. మీరు స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి, అటు ఇటు చెదరిపోవద్దు, స్థిరంగా ఉండండి దేవునిలో అని చెప్పి అక్కడ ఏర్పడిన సంఘమంతటినీ కూడా బర్నబా బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా కొన్ని దినాలు సువార్త చేసిన తర్వాత బర్నబాకి అనిపించింది, వెళ్ళి సౌలును కూడా తీసుకొద్దాం అని అనిపించి ఏం చేశాడంట, బర్నబా సౌలును వెతుక్కుంటూ తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అక్కడ సౌలును కనుగొని అతన్ని తనతో పాటు అంతియోకియాకు తీసుకొచ్చేశారు. దేవునికి స్తోత్రం. తార్సులో ఉన్నటువంటి సౌలును ఇప్పుడు బర్నబా ఎక్కడికి తీసుకొచ్చారు, అంతియోకియాకి తీసుకొచ్చారు. వీరిద్దరూ కలిసి సంవత్సరం కాలం అంతియోకియాలో సువార్తను ప్రకటించారు. చాలామంది అక్కడ ప్రభుని అంగీకరించారు. ఆ అంతియోకియాలోనే మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సిరియాలో ఉన్నటువంటి అంతియోకియా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉండే అంతియోకియా? సిరియాలో ఉన్న అంతియోకియా. ఇక్కడే మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈ విధంగా అంతియోకియా అనేటువంటి సంఘము ఫార్మేషన్ అయ్యి సంఘము బలపరచబడ్డది సౌలు బర్నబాల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వారు అక్కడ ఉంటున్నటువంటి దినాలలో యెరూషలేములో నుండి కొంతమంది ప్రవక్తలు అక్కడికి వచ్చి, అందులో ఒక ప్రవక్త ఉన్నారు, అగాబు అనేటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త వచ్చి చెప్తా ఉంటారు, ఇదిగో భయంకరమైన కరువు వస్తుంది, యెరూషలేములో చాలామంది ఇబ్బంది పడబోతున్నారు అని చెప్పినప్పుడు ఈ అంతియోకియాలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూనంట చందాలు పోగు చేస్తారంట. ఏం చేస్తారు చెప్పండి? కానుకలు పోగు చేసి యూదయాలో ఉన్న క్రైస్తవులకు సహాయం చేయడానికి వీరు పోగు చేసినటువంటి ధనాన్ని అక్కడికి పంపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఎప్పుడూ కూడా ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? పేదలను దరిద్రులను ఆదుకునేటువంటి సంఘముగా ఉండాలి. ఈ అంతియోకియా సంఘము అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఏం చేశారంట, తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారంట. యూదయాలో ఉన్న క్రైస్తవులకు సహాయం అందించడానికి వీళ్ళందరూ నిశ్చయించుకుని చందాలు పోగు చేసి ఈ డబ్బును మరలా ఎవరితో పంపించారు అనంటే బర్నబా సౌలు చేత యెరూషలేముకి పంపించారు. అర్థమవుతున్నా నా మాటలందరికీ?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు లేక బర్నబా అంతియోక్యలో 1 సంవత్సరం పాటు సువార్త ప్రకటించిన తర్వాత ఈలోగా ఒక ప్రవక్త వచ్చి కరువు వస్తుంది అని చెప్పినప్పుడు యెరూషలేములో యూదయాలో ఉన్న క్రైస్తవులు దేవుని బిడ్డలను ఆదుకొనుట కొరకు వీళ్ళందరూ చందాలు పోగు చేస్తారు. ఇవి బర్నబాను సౌలుకు ఇచ్చి అక్కడికి యెరూషలేముకి, దేవునికి స్తోత్రం, యెరూషలేముకు పంపిస్తారు. అలాగ మరలా బర్నబా సౌలు మరలా ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేములోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈలోగా యెరూషలేములో జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, హేరోదు అక్కడ ఉన్నటువంటి సంఘపు వారిని ఇంకా బాధ పెట్టడం మానలా. బాధ పెట్టేటువంటి క్రమములో శిష్యులలో ఒకడైనటువంటి యాకోబును పట్టుకుని కత్తి చేత తల నరికించి చంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని? హేరోదు యాకోబును ఖడ్గముతో నరికి మొట్టమొదటి హతసాక్షి శిష్యులలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యాకోబు చంపబడ్డాడు. ఇది శిష్యులందరూ, అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ బాగా నచ్చిందని హేరోదు గ్రహించి పేతురును కూడా పట్టుకుని చెరసాల్లో వేయించేశాడు. దేవునికి స్తోత్రం. పేతురు కూడా చాలా అద్భుతాలు చేస్తున్నాడు, చాలా గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇతన్ని కూడా పట్టుకుని మనం చంపేస్తే ఇంకా మంచి పేరు పొందొచ్చు అని హేరోదు ఏం చేశాడు? పేతురును కూడా తీసుకెళ్ళి జైల్లో వేసేసాడు. అయితే అప్పుడు సంఘమంతా ఏం చేశారు చెప్పండి? అత్యాశక్తితో ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక దేవదూతను ఆ యొక్క జైల్లోనికి పంపించి, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, పేతురు గారిని తీసుకొచ్చి బయట ఆ ఊరి గవిని ఎదుట బయట వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పేతురు డైరెక్ట్గా ఒక ఇంటికి వస్తారు. అక్కడే వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు ఎవరిది అనంటే, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి. ఆ ఇంటిలోనే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ. మరియా. అయితే అక్కడ ఒక చిన్నది ఉన్నది, ఆమె పేరు రోదే. చిన్న అమ్మాయి కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తుంది. పేతురు గారు డైరెక్ట్గా వచ్చి ఆ ఇంటి తలుపులు కొడతా ఉంటుంటే రోదే తలుపు దగ్గరకు వచ్చి ఎవరు అని అడిగింది. నేనమ్మా పేతుర్ని అనంటే గబగబా పరిగెత్తుకుని వెళ్ళి చెప్పింది పేతురు గారు వచ్చారు అనంటే వాళ్ళెవ్వరూ ఆమె మాట నమ్మడంలే. పేతురు గారు జైల్లో ఉంటే ఎక్కడ వస్తారు? ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వీళ్ళకి విశ్వాసము. హల్లెలూయా. విడిపించండి ప్రభువా మా పేతురు గారిని, మా సేవకుని విడిపించండి అని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుందన్న నమ్మకము లేదు. ఇప్పుడెక్కడ వస్తారు పేతురు? ఆయన జైల్లో ఉన్నాడు అని వాళ్ళందరూ అంటుంటే రెండవసారి మరలా వెళ్ళి ఆమె స్వరాన్ని బాగా గుర్తుపెట్టి, లేదు పేతురు గారు వచ్చారు రండి అని వాళ్ళందరిని తీసుకొచ్చినప్పుడు తలుపు తెరిచి చూస్తే నిజంగానే పేతురు. అప్పుడు లోనికి చేర్చుకున్నారు. పేతురు జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వాళ్ళు కనబడి అక్కడి నుంచి పేతురు వేరొక చోటకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడెక్కడికి తిరిగారో, ఎలాగా సువార్త ప్రకటించారనేటువంటి విషయాలు ఏమీ కూడా అక్కడ ఇంకా మనకి కనబడవు బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడతో పేతురు గారి యొక్క పరిచర్య మనకి బైబిల్లో కనిపించదు, ముగుస్తుంది. పేతురు గారు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయారన్నది తర్వాత మరి ఎవరికి ఆయన కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే హేరోదు ఈలోగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే, కొంతమంది తనకి విరోధంగా మాట్లాడిన వారు ఉన్నారు. వాళ్ళు వచ్చి నాతో సమాధాన పడాలని పంపించాడు కొంతమందిని. వాళ్ళు వచ్చి సమాధాన పడడానికి వచ్చినప్పుడు హేరోదు ఇక్కడ నిలబడంట గొప్ప ఉపన్యాసం చేశాడంట. దేవునికి స్తోత్రం.
చాలా గొప్ప ప్రసంగం చేశాడు. ప్రసంగం చేస్తే అందరూ అన్నారంట, ప్రసంగం విన్నవాళ్ళు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. అంత గొప్పగా ప్రసంగించాడంట హేరోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అందరిది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని అతన్ని కొంచెం పొగిడారో, అతడు దేవుణ్ణి మహిమపరచకుండా తనను తానే అతిశయపడడం మొదలుపెట్టాడు. తనకు తానే గర్వపడడం నేను కాబట్టి కదా ఇంత గొప్ప ప్రసంగం చేశాను అని హేరోదు గర్వపడ్డాడంట, కానీ దేవుణ్ణి మహిమపరచలేదంట. దేవుణ్ణి మహిమపరచనందుకు జరిగిన సంగతి ఏంటంటే హేరోదు అక్కడికక్కడే పురుగులు పడి చచ్చిపోయాడు. చదువుతారా మాట, లాస్ట్ వచనము 23వ వచనము. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే పొగడ్తలకు మనము పడిపోకూడదు. పొగడ్త అనేది చాలా ప్రమాదకరమైనది. మనలో లేని గర్వాన్ని తీసుకొస్తుంది పొగడ్త, మనలో లేని అతిశయాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నారు అని అంటే మాట్లాడేది వాళ్ళు కాదు, దేవుడే వారిలో ఉండి మాట్లాడతారు. కొంతమంది ఆ ప్రసంగం అయిన వెంటనే అంటారు, అబ్బా ఈరోజు ఏం ప్రసంగం అండి, ఎంత బాగుందండి అని అంటూ ఉంటారు. అటువంటి మాటలకు మనం పడిపోయామా అంతే. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, ఈరోజు వాక్యం భలే ఉందండి, చాలా సూపర్, ఏం చెప్పారండి అని పొగుడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఆ పొగడ్తలకు గనక మనలో గర్వం వచ్చిందా దేవుని కృపకు మనము దూరం అయిపోతాం. నిజమే, ఎవరైనా అలాగా బాగుందన్నప్పుడు మనం ఎవరిని మహిమపరచాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచాలి. ఇది నా వల్ల కాదు, దేవుని వల్లనే జరిగింది, మాట్లాడింది దేవుడు అని దేవుణ్ణి మహిమపరిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. బైబిల్లో మనము నెబుకద్నెజరు అనేటువంటి మహారాజును మనం చూస్తాం. ఈ నెబుకద్నెజరు కూడా రాజు అయిన తర్వాత ఆ పట్టణాన్ని అంతని బబులోను సామ్రాజ్యాన్ని చాలా అభివృద్ధి పరుస్తాడు. పట్టణాన్ని చాలా సుందరంగా తయారు చేస్తాడు. అయితే అంతా నిర్మించేసుకున్న తర్వాత ఒకసారి కూర్చునంట అన్నీ చూసుకుని అనుకున్నాడంట, ఇది నా జ్ఞానం కదా, నా బలము కదా, నేను కాబట్టి కదా ఇలా కట్టాను అని నెబుకద్నెజరు గర్విస్తూ ఉన్నాడంట. నెబుకద్నెజరును రాజు చేసింది దేవుడు. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, దేవుని కృపను బట్టి ఇవన్నీ నేను చేయగలిగాను అని దేవుణ్ణి మహిమపరచకుండా తానే గర్వించడం వలన ఏమైంది? నెబుకద్నెజరును దేవుడు సింహాసనం నుండి దింపేసి అడవిలోనికి తీసుకెళ్ళి గడ్డి తినిపించాడు. ఏం తినిపించాడు చెప్పండి? గడ్డి తినిపించాడు. ఒక మహారాజు గర్వం వలన దేవుడు ఏం చేశాడు? గద్దె నుండి దింపి గడ్డిని తినిపించాడు. అతని శరీరం అంతా కూడా పక్షి ఎక్కల్లాగా వచ్చేసినాయి అంట, గోర్లు కూడా పక్షి గోర్ల వల్లే వచ్చేసినాయి అంట, పశువులాగా గడ్డి తిన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్వం అనేది చాలా ప్రమాదకరమైనది. మీరు ఏదైనా కలిగి ఉన్నారు అని అంటే అది దేవుడు కృప చూపితేనే మీరు సంపాదించుకోగలిగారు. అది మీ కష్టార్జితం కాదు, మీ యొక్క బలము కాదు, మీ జ్ఞానం కాదు. దేవుడు ఇవ్వకపోతే ఏది కూడా మనం పొందుకోలేం.
మీరు కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుని వలనే కలిగింది కనుక మీకు ఏది కలిగినా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి. కానీ మీ జ్ఞానాన్ని మీ బలాన్ని బట్టి మీరు అతిశయపడొద్దు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రతకు గురవుతాం మనం దేవుణ్ణి మహిమపరచకపోతే. హేరోదు చూడండి, ఇక్కడ వాళ్ళందరిది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని పొగిడినప్పుడు దేవుణ్ణి మహిమపరచనందున హల్లెలూయా దేవుడు అతన్ని మొత్తాడంట, పురుగులు పడి ప్రాణం విడిచాడంట. చాలా భయంకరం. ప్రతి విషయంలో మనము దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా జరిగింది. ఈలోగా దేవుని వాక్యం ప్రబలమై మొత్తం అంతా వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు లాస్ట్ వచనం చదవండి, 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. హల్లెలూయా. పంపించారు కదా బర్నబాని పౌలుని, యెరూషలేము పంపించారు చందాలు పోగు చేసి. వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ చందాలన్నీ ఇచ్చేసి అక్కడ పరిచర్య అంతా ముగించుకుని మరలా యెరూషలేములో నుండి ఎక్కడికి తిరిగి వచ్చారు? వీళ్ళు అంతియొకయకు తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ. ఎక్కడికి తిరిగి వచ్చారు? అంతియొకయకు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. మార్కు అను మారు పేరు గల యోహాను. ఈ యోహాను మరి బర్నబా గారికి సమీప బంధువు, దగ్గర బంధువు. సో వచ్చేటప్పుడు ఆ మార్కు అను మారు పేరు గల యోహానును కూడా వెంట పెట్టుకుని వీరు యెరూషలేములో నుండి అంతియొకయకు వచ్చిరి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.